నమస్తే పోసుకుని పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ విపరీతంగా కూటమి అప్రజాస్వామికంగా వ్యవహరించింది, రౌడీయిజం చేసింది, దొంగ ఓట్లు వేయించుకుంది, అనేక రకాల శక్తులను ఉపయోగించి వాళ్ళు చేశారు అనేటువంటి విధంగా ఇది అప్రజాస్వామికం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది మనం మాట్లాడటం కరెక్టా కాదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దీనికి నేను ఉదాహరణ చెప్తాను, కొన్ని వీడియోస్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నే బోల్డ్ వేల వీడియోస్ ఉన్నాయి, కానీ ఒకటో రెండో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతిలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీకి సంబంధించి వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు కూడా ఎవరూ మర్చిపోలేరు. ఈ ఉప ఎన్నికకి సంబంధించి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనా వల్ల చనిపోయారు. ఆ తర్వాత దానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక వచ్చినప్పుడు టీడీపీ తరఫున పడమాక లక్ష్మి గారు, అదేవిధంగా జనసేన బీజేపీ తరఫున రత్నప్రభ గారు, వైసీపీ తరఫున గురుమూర్తి గారు, అంటే ఆయన ఫిజియోథెరపిస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తున్నటువంటి టైంలో ఆయనకి సేవ చేసేటటువంటి విధంగా ఆయనకి టికెట్ వచ్చిందని చెప్పి చెప్తారు. ఓకే, రైట్. మొత్తానికి ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఏప్రిల్ 17, 2021 జరిగాయి. అయితే ఈ ఎన్నికలో దొంగ ఓట్లు విపరీతంగా పడ్డాయనేటువంటి విధంగా వార్తలు వచ్చాయి. ఇలాగా ఆ తర్వాత ఆ ఎన్నికలు వచ్చేసాయి, గురుమూర్తి గారు గెలిచారు. ఇది ఖచ్చితంగా అప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి ప్రచారం ఏంటి? ప్రజాస్వామ్యం నెగ్గింది. అప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి ప్రచారం ఏంటి? అప్పుడు ఆ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయి, దొంగ ఓట్లు బయటకు వచ్చాయి, మొత్తం పోలీస్ వ్యవస్థను మొత్తం మోహరించి వాళ్ళని ఉపయోగించుకున్నటువంటి తీరు, అధికారులను ఉపయోగించుకున్న తీరు అన్ని బయటకు వచ్చాయి. అప్పుడు వైసీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు మమ్మల్ని ఆదరించారు అనేటువంటి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అవతల వాళ్ళు ఏం ప్రచారం చేశారు? ఇదిగో దొంగ ఓట్లు అని సాక్ష్యాలు చూపించారు, ఇదిగో పలానా దౌర్జన్యం చూపించారు, అనేక రకాలుగా వాళ్ళకి సంబంధించిన మీడియా మొత్తం విపరీతంగా ప్రొజెక్ట్ చేసింది. ఇది ప్రజలు నమ్మారా నమ్మలేదా? అంటే ఒక దౌర్జన్యాన్ని ప్రజలు స్వీకరిస్తారా స్వీకరించరా? ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో జరిగింది ఏంటి? ఈ ప్రభావం ఖచ్చితంగా పడి ఉంటుందిగా. నెంబర్ 2, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయి. జరిగితే అప్పుడు పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్స్, అంటే గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కదా అవి. అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఓట్ కార్డు, అది వాళ్ళే వెయ్యాలి. కానీ ఎక్కడి నుంచో, అంటే కడప నుంచి మిగతా వాటి దగ్గర నుంచి జనాన్ని తోలిచ్చి వాళ్ళకి 10వ తరగతి, 5వ తరగతి, 3వ తరగతి చదివేటటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఓట్లు కల్పించి వాళ్ళతో ఓట్లు వేయించారు అనేటువంటి విధంగా అప్పుడు ప్రచారం జరిగింది కదా. ఎక్కడి నుంచి వచ్చినారా? ఏ ఊరమ్మా? చిత్తూరు. ఏ ఊరు? అదే కాలనీ ఏదో ఉంటుంది కదా మీకు, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. తప్పు కదమ్మా ఇట్లా దొంగ ఓటు వేయడానికి. వాళ్ళు ఏదో చెప్పినారు అన్నట్టు. ఇప్పుడు చూడు ఎవరు వేసినది అవా, ఏం చూపించావా? నువ్వు ఎక్కడ పోయి వేసినావా? ఏ బూత్ లో వేసినావు? ఇంకొకసారి చేయొద్దమ్మా, తప్పది. ఇప్పుడు చేయడం కూడా చాలా పెద్ద తప్పు. మీరు చూడమ్మా, నువ్వు కూడా ఓటు వేసినావు, మీరంతా ఓటు వేసినారు. చూడు ఆమె ఓటు వేసింది, చూపించింది, ఏది చూపిస్తుంది చూడు. ఏమన్నా నీ ఓటు అట్లా వేయించా? నీ ఓటు ఇంకొక వేస్తే నువ్వు తిట్టుకుంటావా? తిట్టుకోవా? ఇలాగా ఇది నేను శాంపిల్ చూపిస్తున్నాను. ఇట్లాంటి ఎన్నో వందల వేల వీడియోస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. దాంట్లో కూడా దొంగ ఓట్లు, రౌడీజాలు, లేకపోతే దౌర్జన్యాలు ఇవన్నీ జరిగాయి కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2020 ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. నామినేషన్ పేపర్లు చించేటాలు, తీసుకుని పరిగెత్తటాలు, నామినేషన్ వేసినటువంటి వాళ్ళని బెదిరించటాలు, అసలు ఒక జరగని అఘాయిత్యం అంటూ ఎందుకు చెప్పండి నాకు. అంటే మామూలుగా ప్రజాప్రతినిధుల మీద జరిగినటువంటి దాడులు ఏది జరగలేదు. ఇది జరగలేదని చెప్పండి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. ప్లస్ బెదిరింపులు, ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళకి సంక్షేమ పథకాలు దూరం చేసేస్తాం అనేటువంటి విధంగా డైరెక్ట్ గా వైసీపీకి సంబంధించిన నాయకులే బహిరంగంగా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. మరి వాటిని ఎలా చూడాలి? అన్ని రకాల శక్తులు ఉపయోగించారు కదా అప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి. ఆ తర్వాత కుప్పంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్, దీంట్లో వైసీపీ పార్టీ డైరెక్ట్ గా అన్ని రకాలు, ఇప్పుడు పులివెందులో ఏ విధంగా అయితే ఎలక్షన్ జరిగిందో సేమ్ అదే సిచ్యువేషన్ లో అదే రకంగా అక్కడ ఎలక్షన్స్ జరిపించింది 2021లో. మరి ఇది అందరూ కళ్ళారా చూశారు కదా. అప్పుడేమో ప్రజాస్వామ్యమైనటువంటి వైసీపీ పార్టీకి ఇప్పుడు ఎందుకు అప్రజాస్వామ్యం అవుతోంది అనేది ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతోంది. ఎంత ప్రచారమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు ఆషామాషి వ్యవహారాలు కాదు. ఇంతకు ముందు ఎప్పుడు రాజకీయంలో ఎవరో చూడలేదు, ఆ తర్వాత చూస్తారో లేదు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ఏంటి? ఖచ్చితంగా అబ్బాయి అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మనం అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే అధికారం మారినప్పుడు కూడా మీరు ఇలాంటి పడాల్సి వస్తుంది అనేటువంటి ఒక సింటమ్ ని గట్టిగా కూటమికి సంబంధించినటువంటి ఇచ్చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గితే, జగన్మోహన్ రెడ్డి గారు దాని పరిగణలోకి తీసుకుంటే
సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటారు. లేదనుకోండి ఖచ్చితంగా ఇది కక్షపూరితమైనటువంటి వ్యవహారంకి వెళ్ళి విధ్వంసం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి, విధ్వంసం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఈసారి వచ్చి ఒకవేళ వస్తే ఒకవేళ మార్చుకుంటే ఓకే, మార్చుకోకపోతే ఖచ్చితంగా విధ్వంసాలే. ఎవరిక్కడ ఎవరు తగ్గేటువంటి వ్యక్తులు ఏం లేరు. మహా అయితే మీకెంత నష్టం జరుగుతుంది, యువతలు కూడా అంతే నష్టం జరుగుతుంది. బట్ యువతలు తగ్గి అవతలు తగ్గకుండా పోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యం చచ్చిపోతే ఇంకెందుకు ఇవన్నీ? అప్పుడు నాయకుల మీద ప్రజలకు విరక్తి వస్తుంది. అప్పుడు కొత్త పార్టీలను ఆదరించుకుంటారు, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. ఇంకా ప్రజలకు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. ఇక దీంట్లో ఎవరు కాదండి కరప్షన్? నాకు అర్థం కాదు, చెప్పండి. ప్రజలు కరప్షన్ కదా? వాళ్ళు ఓట్లకు డబ్బులు తీసుకుంటారు, అది కరప్షనే. ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు, అది కరప్షన్ కదా? గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించిన కరప్షన్ కదా? రాజకీయ నాయకులు దౌర్జన్యాలు, రౌడీజాలు, పోలీసులు అందరం ఉపయోగించుకుంటారు కదా? ఇదే కదా ప్రజాస్వామ్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇదే కదా. కాబట్టి క్రింది స్థాయి ఓటర్ దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని జరిగేటువంటి ఒక కలర్ కోటింగ్ డ్రామా అనమాట ఇదంతా కూడా. కలర్ జెండాలకు సంబంధించినటువంటి కోటింగ్ అనమాట ఇదంతా. జాతీయ జెండా కింద ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ కలర్ జెండాలతోటి దాన్ని కప్పేసి కనపడకుండా క్రింది స్థాయి ఓటర్ దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు ఆడుతున్నటువంటి ఎంటైర్ డ్రామా ఇది. ఖచ్చితంగా డ్రామాని. ఒకరు తప్పని ఒకరు ఒప్పని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. ఏమైనా ఒకటైతే క్లారిటీ చెప్తున్నాను, ప్రజల్లో పోరాట పటిమ రావాలి. ప్రజల్లో ఓటుకి డబ్బులు తీసుకునేటువంటి తత్వం పోయినప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు డబ్బులు తీసుకోకుండా మీకు నచ్చినటువంటి నాయకుడు ఓటేయండి. ఓటేసిన తర్వాత ఎగస్ట్రాలు కానీ చేసి అది కానీ చేయకపోతే చొక్కా పట్టుకోండి, రోడ్ల మీదకి రండి, పోరాట పటిమను పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా మారిపోతాయి. వ్యక్తిగత స్వార్థాలు ఎంతవరకు? సమాజాన్ని మార్చాలి అని అంటే, ఇదిగో మా అమ్మాయి బయటకు వెళ్తే మా అమ్మాయిని చంపేశారు, ఇదిగో చిన్న పాపని వెళ్ళిపోతే అమ్మాయిని పాడు చేసేసారు, లేకపోతే మా ఊరికి భద్రత లేదు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, పోలీసులు పట్టించుకోవట్లేదు, హాస్పిటల్స్ బాగాలేవు, ఇవన్నీ మాట్లాడే అర్హతలు ఎవరికి ఉండవు. ఎందుకంటే మా ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోవాల్సింది ప్రజలే, నాయకులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మిస్ అవుతుంది. ప్రజల్లో పోరాట పటిమ మిస్ అవుతోంది, ప్రజల్లో వ్యక్తిగత స్వార్థం పెరిగిపోతుంది. ఈ రెండింటిని ఎప్పుడైతే పక్కన పెట్టేటువంటి, అంటే పాత జనరేషన్ తీసేయండి, కొత్త జనరేషన్ అయినా సరే, మరి కొత్త జనరేషన్ చేస్తున్నది ఏంటి? అంతకంటే దారుణం. ఇంతకు ముందన్నా కూడా కరెంట్ ఛార్జీలు, లేకపోతే గ్యాస్, లేకపోతే ఇంకొక ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ పెరిగితే రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు జనం. ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు రావట్లేదు. అంటే ప్రజల్లో పోరాట పట్టం పోయింది. మనకి ఎందుకురా బాబు ఇవన్నీ అని చెప్పేసి లేడీస్ కూడా ఏం చేస్తున్నారంటే అందరందరే చదువుకున్న వాళ్ళు కూడా అందరందరే కాబట్టి మళ్ళీ అందరందరే మాట్లాడతారు. ఆ మాట్లాడేటువంటి లేడీయో జెంటో ఎవరైనా కానీ మనం ఏంటి అని చెప్పేసి ఆలోచించరు. అదే ప్రజాస్వామ్యం దరిద్రం అంటే అదే. తప్పు అనేటువంటి విధంగా ఎవరు రిలీజ్ అవ్వరు. అందరు నాయకులు అదే. కాబట్టి యువత ఆలోచించుకోవాల్సిన సందర్భం అనమాట ఇది ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రజాస్వామ్యంలో 150 అవ్వచ్చు, 156 అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు, ఇటు అటు అవ్వచ్చు. కాబట్టి సుదీర్ఘంగా రాజకీయ విధానాలు ఉండాలంటే ఇలాంటివన్నీ మార్చుకోవాలి వైసీపీ పార్టీ. ప్లస్ వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి యువత వాళ్ళు చేసినా అది ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఏమో తెలియదు. మరి రాబోయేటువంటి ఎలక్షన్స్ చూడాలి. మరేమంది చూద్దాం.